మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లు లేవు, కుటుంబం లేదు, కొంతమందికి తమ పేరు కూడా తెలియదు. ఎలాంటి ఆశ్రయము లేకుండా మనస్థిమితను కోల్పోయి రోడ్డుపై పడి ఉన్న అనాథలను ఈ ఆశ్రమం ఎలా కాపాడుతుంది అనే నిజమైన కథండి ఇది. ఒకప్పుడు వీళ్ళంతా కూడా నిరాధారంతో రోడ్డుపై పడున్న వాళ్ళే అండి. ఇప్పుడు వీళ్ళకి భద్రత, భోజనము, వైద్యము అన్నీ అందుతున్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాత్ర విశేషాలకి స్వాగతం అండి. నా ఫ్రెండ్స్ కొంతమంది నేను కలిసి వృద్ధాశ్రమానికి వెళ్తున్నామండి. ఈరోజు వాళ్ళకి కొంత రేషన్ అయితే తీసుకెళ్తున్నామండి. అంటే నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, బియ్యము, పప్పులు, నూనెలు, గోధుమ పిండి ఇలాంటివన్నీ. వాటితో పాటు మేము ఇప్పుడు చలికాలం కదా, కొన్ని స్వెటర్లు, వాళ్ళైతే చీరలు అవి కట్టుకోలేరు కదా, డ్రెస్సులు వేసుకోలేరు, అందుకని కొన్ని నైటీలు అవి కొన్ని తీసుకెళ్తున్నామండి. ఇంకా తినడానికి బిస్కెట్లన్నీ, కుకీస్, అలా రకరకాలు ఎవరికి ఏది నచ్చితే అవి కొన్ని తీసుకెళ్తున్నాము. ఇంటి దగ్గర అయితే ఎవరు మట్టుగా వాళ్ళు కొనుక్కున్నాము. నేనైతే గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నాను. నైటీలు కూడా ఒక 40 వరకు అందరము కలిసి డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకున్నాము కొత్తవి. వెళ్తూ త్రావులో బ్రెడ్, బిస్కెట్లు, కేకులు, పళ్ళు ఎలా ఎవరికి ఏమి నచ్చితే అవి కొన్నాము. ఇదిగోండి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఆశ్రమం పేరు ఫీల్ పరమార్థం ఫౌండేషన్ అండి. ఇది సెక్టర్ 3లో ఉన్నదండి. పౌరోస్కి దగ్గరలోనే ఉంటుంది. అంటే ఈ బిలాయ్ వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ ఆశ్రమం వాళ్ళు కూడా వీళ్ళని చాలా చక్కగా చూసుకుంటున్నారండి. టైంకి భోజనం పెడుతూ, అవసరమైన వాళ్ళకి మందులు ఇస్తూ కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. या कहाँ से आते हैं इन लोग, आपको मालूम है? इन लोग को सड़कों से लेके आते हैं। ये गवर्नमेंट का कि प्राइवेट का? कौन डोनेट करता है? सब ये सब पब्लिक डोनेशन से, पब्लिक से। अच्छा है, साफ रखे. రోడ్డు మీద ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతామని చెప్తుంది. అండ్ పబ్లిక్ డొనేషన్స్తోనే ఈ సంస్థ నడుస్తుందని చెప్తుందండి. అయితే మేము కూడా వీళ్ళకి మాకు తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో మా లలిత గ్రూప్లో కొంతమంది కలిసి ఇలా కొన్ని నిత్యావసర సరుకులు, వాళ్ళకి కావాల్సిన బట్టలు అవి తీసుకొని వచ్చాము. కొంతమంది డబ్బులు కూడా ఇచ్చారండి, మెడిసిన్కి గట్రా యూజ్ అవుతాయనే ఉద్దేశంతో. ఇలా ఇవన్నీ మేము పంచిపెడుతుంటే వాళ్ళు చాలా సంతోషపడిపోయారండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు ఇంకేం కావాలి అనిపించింది. దానం అంటే డబ్బు మాత్రమే కాదండి, మన సమయము, మన మనసు, ఎదుటివారికి సహాయం చేసే గుణం మనలో ఉండాలి. మేము ఇక్కడికే కాదండి, అందులు, వికలాంగులు ఉన్న ఆశ్రమాలకు కూడా వెళ్ళి మాకు తోచిన సహాయం చేస్తూ ఉంటాము. అయితే ఇదంతా మాకు గొప్ప రావాలని ఏమీ చెప్పుకోవటం లేదండి. మాలాగే ఇంకొంతమంది మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇలాంటి వాళ్ళకి ఎంతో కొంత మీకు తోచిన సహాయం చేస్తారనే సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ప్రతి సిటీలోనూ కూడా ఇలాంటి ఆశ్రమాలు ఉంటూనే ఉంటాయండి. మీకు దగ్గరలోను మీ అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళి మీకు తోచినంత సహాయం చేయండి. అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మన సంపాదనలో కొంత భాగాన్ని పశుపక్షాదులకి, కొంత భాగాన్ని బీదవారికి దానం చేయమని మన పురాణాల్లోనే ఉన్నదండి. రోడ్డు మీద నుంచి తీసుకొచ్చారట వీళ్ళని. ప్రతి 2-3 సార్లు మళ్ళీ అనుకుంటున్నాము జన్మతని, ఇంకా దేవుడి దయ. ఇదిగోండి వీళ్ళంతా ఈ ఆశ్రమంలో ఉంటున్నారండి. లేడీస్, జెంట్స్ కలిపి 96 మెంబర్స్ అంట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు అండి. బాయ్.